ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. లోకేష్, మీ అమ్మమ్మ బాధ చూసావా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ టైటిల్ పెట్టినందుకు నన్ను తిట్టుకోమాకండి. ఎందుకు పెట్టాను ఏంటి అనేది మీకు మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లోకేష్కి అమ్మమ్మ అవుతుంది అని క్లెయిమ్ చేసుకున్నది ఎవరు అంటే లక్ష్మీపార్వతి. ఈవిడ పైన ఎప్పుడు నేను అసలు ఇంతవరకు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, కానీ ఒక్క వీడియోలో కూడా ఏం పేరు కూడా ఉచ్చరించలా. కానీ ఈరోజు తప్పక చేయవలసి వస్తుంది. ఎందుకు ఏమిటి అంటే, నారా లోకేష్ మంత్రివర్యులు సరే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా ఆయా రాజకీయ పార్టీలని ప్రత్యర్థులుగానే భావించాలి, కానీ శత్రువులుగా భావించకూడదు. శత్రువులుగా భావిస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇక ఇండియా పాకిస్తాన్ అన్న తరహాలో ఉంటుంది. అలా కాకుండా ప్రత్యర్థులుగా భావించాలి. సో శత్రువులుగా భావించేవాళ్ళు ఎలా ఉంటారు, ప్రత్యర్థులుగా భావించేవాళ్ళు ఎలా ఉంటారంటే, శత్రువులుగా చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యర్థులుగా భావించేవాళ్ళు నారా లోకేష్. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్కి మొన్న సర్జరీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా హుందాగా ట్వీట్ చేశారు. రైట్, బాగుంది, ఈ రకమైన రాజకీయం కావాలి. సిమిలర్గా ఒక వ్యక్తికి అనారోగ్యాల పాలైనప్పుడు స్పందించాలి, లేకపోతే ఇంకేదైనా సందర్భం ఉన్నప్పుడు స్పందించాలి. వైఎస్ విజయం ఆవిడెవరు? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, మరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన కన్న తల్లి. ఆవిడ జన్మదినం సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ ద్వారా తనకి విషెస్ తెలియజేశాడు విజయమ్మకి. దానివల్ల తప్పు అంటారా ఒప్పు అంటారా చెప్పండి? నారా లోకేష్ వైఎస్ విజయమ్మకి విషెస్ చెప్పడం తప్ప? అది తప్పు అంటుంది ఎవరో తెలిసి ఈ అమ్మమ్మే. ఇక మామూలుగా కాదు, నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు అసలు సమయం సందర్భం ఏంటో తెలియకుండా, అసలు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా, చివరికి ఇక ఆ పార్టీ వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఆ రకంగా ఫాలో అవుతారా ఏంటి అనే అనుమానం కూడా కలిగింది. సో అసలు ఈవిడే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అంటే, విజయమ్మ గారి ట్వీట్ పైన ఇంక ఎవరు స్పందిస్తారు? నారా లోకేష్ని అటాక్ చేయాలి అంటే, నువ్వు ఎట్లా పెడతావు మా విజయమ్మ విషస్సు అని చెప్పేసి ప్రశ్నించాలి అంటే, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం గట్టిగా తెలిసిన వాళ్ళు, లేదా ఆ కుటుంబంలో మనిషిని నేనే చెప్పుకునే వ్యక్తిగా చలామణి అవుతున్న లక్ష్మీపార్వతితో పెట్టాలి. కాబట్టి ఆవిడకి ఆ టాస్క్ ఇచ్చారు. ఇక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అసలు నువ్వు ఏ రకంగా పెడతావు విజయమ్మకి ట్వీటు, విషెస్ ఎలా చెప్తావు అని చెప్పేసి అంటారు. అసలు అది ఎంత పనికిమాలిన క్వశ్చన్ కాకపోతే, నువ్వు ఏ రకంగా పెడతావు అంటే విషెస్ పెడతానికి ఏం పర్మిషన్ కావాలా, దానికి ఏమైనా ఉండాలా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సరే విషెస్ పెట్టచ్చు, విషెస్ చెప్తే అసలు నువ్వే రకంగా చెబుతావు. అసలు బాధ అంతా ఏంటంటే, ఈవిడిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్న కొడుకే విషెస్ చెప్పలా. అది కన్న కొడుకు విషెస్ చెప్పలేదు కాబట్టి అందరూ వస్తారని, అరే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి నారా లోకేషే విషెస్ చెప్పాడు, చిచ్చి కన్న కొడుకే విషెస్ చెప్పలేదు అని చెప్పేసి ఎక్కడ ఇటువంటి రకమైన ప్రజల్లో చర్చకు వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేగాక నీకు వరుసగా అమ్మమ్మను అవుతాను కదా నేను అంటాను. ఈ అమ్మమ్మకి ఇప్పుడు గుర్తొచ్చాడు మనవడం. అమ్మమ్మ మరి గతంలో ఏం చేసింది? ఇప్పుడు అసలు అమ్మమ్మ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. సరే, రాజకీయపరమైన అంశాలు అది వేరు, వ్యక్తిగతమైన అంశాలు వేరు, ఓకే, అది కూడా మంచిది, తప్పేం కాదు. నీ మేనత్తలు నువ్వు చూసావా? ఏం చూసింది బాగా? నీ మేనత్తలు నువ్వు చూసావా అని అంటే, ఈవిడ అసలు ఎక్కడ ఉంది? నారా లోకేష్ పుట్టినప్పుడు ఇట్టా ఉంది అట్టా ఉందా? సరే, ఇక అసలు ఆ కుటుంబానికి సంబంధించిన అంశాల కంటే విషెస్ చెప్పిన దానికి కుటుంబానికి ఎక్కడ లింక్ అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, ఈయన చెప్పాడు కాబట్టి ఈవిడికి బాధ వచ్చింది. ఇది ఒక ఎత్తు. ఇది కాకుండా కుటుంబాల గురించి మాట్లాడుతూ, సరే కుటుంబాల గురించి తర్వాత మాట్లాడుకో, ముందుగా ఏమంటారంటే నారా లోకేష్ నువ్వెక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంటారు. సో వీళ్ళిద్దరికి ఎక్కడ పోలిక? పొరపాటును కూడా పోల్చమాకండి. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి తండ్రి చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట జవదాటకుండా ఉండే వ్యక్తి. అదే జగన్మోహన్ రెడ్డి తల్లి ఎక్కడుందో తెలుసు కదా, చెల్లి ఎక్కడుందో తెలుసు కదా, తండ్రి అంటే మరణించాడు, బాబాయ్
హత్య చేయబడ్డాడు. సరే, ఎవరు చేశారో సెకండరీ. మరి ఇక్కడ నారా లోకేష్ కుటుంబ విలువలతో పెరిగిన వ్యక్తి. ఎక్కడా కూడా ఏ రకంగా ఎవరిని పెడితే వాళ్ళని తుస్కారంగానే మాట్లాడటం, వేరే రకంగా కూడా అమర్యాదగా ప్రవర్తించడం అదేం ఉండదు. అలాగే ఇక్కడ ప్రధానమైన అంశం, నారా లోకేష్ పైన ఎటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లక్ష్మీభారత్ అంటారు ఆయన ఒంటరిగా అంటే ఆయన ఒంటరితనమే. ఇక నారా లోకేష్కి ఒంటరి అంటే రాజకీయ పరంగా అంటే పొత్తులు అనేది ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అలయన్స్లోనే ఉంది. మరి ఇదే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా గతంలో అలయన్స్లోనే ఉంది ప్రభుత్వంలో. సో ఎవరైనా అలయన్స్లు అనేవి ఉంటే రాజకీయాల్లో తప్పేం కాదు. ఈ ఒంటరి అని చెప్పేసి ఈవిడ భజన పాడుతూ ఉంటారేంటి? సో మీకు అందరితోనూ ఎవరు నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకి అటు సిపిఎం కమ్యూనిస్టులతోనూ మంచి సంబంధాలు ఉంటాయి అంటారు, కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయంటే ఆయనకు ఉంటాయి. అలా ఉండాలి ఎవరికైనా. కానీ ఎన్నికల సమయాలప్పుడు వేరు దారుల్లో ప్రయాణించవచ్చు, కానీ మిగతా సమయాల్లో అందరితో సఖ్యతగా ఉండటం తప్పేం కాదు కదా. అలాగే మరికొన్ని అంశాలు, ఈ కుటుంబాలు, మీ కుటుంబం వాళ్ళ కుటుంబం ఎక్కడ, మీ కుటుంబం ఎక్కడ అని చెప్పేసి అంటారే. అసలు వాళ్ళ కుటుంబం ఎలాంటిది ఏంటి అని చెప్పేసి మొన్ననే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్తో నేను తీసుకొచ్చి మాట్లాడించాను. మీరు చూసే ఉంటే ఓకే, లేకపోతే చూడొచ్చు మీరు. సో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన రాయలసీమ వాసి రాధాకృష్ణ గారు అని, ఆయన మొన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. 53 నిమిషాల వీడియో అది. సో ఆ కుటుంబ చరిత్ర గురించి ఏంటి చెప్పుకోవాలంటే తెలుసు అందరికీ. ఇప్పుడు చాలా వరకు తేటతెల్లమైపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి లక్ష్మీభారతి ఆ కుటుంబాల గురించి, ఆ చరిత్రల గురించి ఏమి చెప్పవలసిన అవసరం లేదు. అది నారా లోకేష్ని ఉద్దేశించి నేను నీకు అమ్మమ్మను అవుతాను, నువ్వు నా మనవడవే, అది ఇది అమ్మమ్మ వరుసగా అవుతానంటే ఇప్పుడు గుర్తొచ్చింది అమ్మమ్మకే. మరి ఇదే అమ్మమ్మ ఎక్కడ ఉందని కూడా చూస్తారు కదా. ఏ రోజైనా పోయిన అమ్మమ్మలాగా చూసావా? అసలు నేను మామూలుగానే ఆ కుటుంబ సభ్యులుగా ఏ ఒక్కరూ గుర్తించట్లే. అమ్మమ్మని మీరు చెప్పుకోవాల్సిందే. కానీ ఏదో ఒక మాట అనిపించండి బాలకృష్ణ గారితో తెలుస్తుంది మా పిన్ని అని చెప్పేసి. హరికృష్ణ గారు అంటే దివంగతలు అయిపోయారు కాబట్టి ఓకే, లేకపోతే ఇంకే ఒక్కరు కుటుంబ సభ్యులతో అడగండి, మీరు అసలు అంత డేర్ చేయగలరా? అది ఇది అని ఏదేదో చెబుతూ ఉంటారు. సో మీకు రాజకీయపరమైన అంశాలతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆ పార్టీతో ప్రయాణం చేయవలస్తే చేసుకోండి. కానీ చాలా విచిత్ర ధోరణిలో ఏ రకంగా నువ్వు విషెస్ చెప్తావు అని అంటే దీనంత కుసంస్కారం కూడా ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా విషెస్ చెప్పొచ్చు, విషెస్సే చెప్పకూడదు, అది పెద్ద నేరం అనే తరహాలో మీరు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మీ చరిత్ర ఏది, మీ కుటుంబం అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అసలు మీకేం కావాలి? మీరు రాజకీయాల్లో ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? ప్రజాక్షేత్రంలో గెలుపొందాలి, ప్రజాసేవ చేయాలనుకుంటున్నారా? ఏం చేయదలుచుకున్నారేమో తెలియదు. కానీ మాట్లాడితే ఈ కుటుంబం పైన విమర్శించడానికో ఆరోపణలు చేయడానికో మాత్రమే ప్రెస్ మీట్ ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? సరే, ప్రజల సంగతి కాదు, కనీసం మీ వల్ల మీ పార్టీకి ఏమైనా ఉపయోగమా? ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అమ్మమ్మ గురించి, నాయనమ్మల గురించి లోకేష్ గారు కొంచెం అంట పట్టించుకోండి. ఆవిడని మీ అమ్మమ్మ గారి బాధనే. ఇప్పుడు మీరు ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది అని చెప్పేసి మీకు ట్వీట్లు చేసినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో దానికి తగినట్టుగా పాపం ఈవిడ ప్రెస్ మీట్కి కూడా మీరు రెస్పాండ్ అవ్వండి, ఏదో ఒకటి సమాధానం చెప్పండి అమ్మమ్మకి. మీ ఒక మనవడిగా మీరు మరి చెప్తుంది కదా ఆవిడే అమ్మమ్మని. అసలు ముందు ఆ కుటుంబ సభ్యుల సంగతి తర్వాత ఆ నందమూరి అభిమానులు లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులు లక్ష్మీభారతిని అసలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. కుటుంబ సభ్యుల దాకా ఎవరు వెళ్తారు? ఇంకా అది ఆవిడ రేంజ్. ఏదో ఆ సమయంలో అన్నగారు తీసుకున్న నిర్ణయమో లేకపోతే అప్పుడు మరి ఏదో తెలియదు, కానీ ఆ సమయంలో అట్లా జరిగిపోయింది. ఇక అంతే, ఆ ట్యాగ్ లైన్ పెట్టేసుకొని ఇక దాన్ని దశాబ్దాల పాటు కొనసాగిస్తూ ఉండటం. అదేమిటి అంటే ఈ రకమైన మాటలు, ఇలాంటి పరిస్థితి. దాన్ని ఎన్కాష్ చేసుకుందామని చెప్పేసి రాజకీయ ప్రత్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంక మీకు పెద్ద పీట వేయటం, ఈ రకమైన మాటలు. ఆ మాటలు మాట్లాడితే చివరికి ఏమవుతుందంటే మీ పరువే పోతుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా అసలు మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. చెప్తున్నా కదా, నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, ఇదే మొట్టమొదటి వీడియో. ఇది ఎందుకు చేయవలసి వచ్చిందంటే కన్న తల్లికి విషెస్ చెప్పలేని జగన్మోహన్ రెడ్డి
ప్రత్యర్థి పార్టీ వ్యక్తికి సంబంధించిన కన్నతల్లిని కూడా తన తల్లిగా భావించి తన ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ట్వీట్ చేసిన నారా లోకేష్ నేటి యువతరానికి రాజకీయ నాయకులు ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి తెలియజేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే మీ గురించి అసలు ఎవరు పట్టించుకుంటారో అంత అవసరం కూడా ఎవరికి లేదు. ప్రజలకు అవసరం లేనప్పుడు మేము ఎందుకు పట్టించుకుంటాం? సో ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఆవిడ ఆ రకంగా మాట్లాడదామని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకంటే ట్రోలింగ్ అయ్యే మెటీరియల్ ఇంకోటి ఉండదే మర్చిపోయాను, గుర్తొచ్చింది. ట్రోలింగ్ అంటే మావిగన్ అంట. మావిగన్ మరి గురించి ఈవిడ కూడా భుజాన్ని వేసుకుందండి. ఈవిడికి పాపం అసలు వీడికి ఏం తెలుసు ఏంటి? మావిగన్ అంటే ఏదో కారిడార్ అంట, నేషనల్ హైవే అంట, ఇదే భజన. ఇక నేషనల్ హైవే ఎటుంటే అటు క్యాపిటల్ పెట్టుకుంటారేమో బహుశా. మరి ఇది కొత్త ఫార్ములా. సో ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సే మావిగన్ అనేది ఈవిడ కూడా తగులుకుంది. సో ఓవరాల్గా ఇప్పుడు లక్ష్మీభారతి మాట్లాడిన మాటల వలన మరి మీరేమనుకుంటున్నారు? మరి లోకేష్ తన అమ్మమ్మకి మరి తన బాధనన్నా తీరుస్తారా లేదా, అసలు ఏమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.